ఆ రోజు అందరు కులాలు మతాలు అన్నిటికీ పక్కన పెట్టి అందరూ పోరాటం చేశారు. మన భారతదేశం ఎంత పటిష్టంగా ఉందంటే రెండు విషయాలు చెప్తాను. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ లేకపోతే చైనా కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా అస్థిరంగా ఉన్నాయి. మనం స్థిరంగా ఉన్నాం. అది ఫైనాన్షియల్గా కానీ లేకుంటే మన జాతి ప్రకారంగా కానీ భారతదేశం ఇప్పటికి కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఇవాళ భారతదేశం అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరు పొందని మనల్ని చూసి పక్క దేశాలన్నీ కూడా ఫాలో అవుతా ఉన్నారు. కాబట్టి భారతదేశ స్వతంత్ర సమరయోధులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు మనమందరం కూడా ఆశించాం. కానీ గత ప్రభుత్వంలో దాన్ని పక్కకు నెట్టి ఎక్కడ కూడా మనం ఆశించిన ఫలితాలు రాలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాలు వీటి పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 12 రోజులు అమెరికా దక్షిణ కొరియా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా కలిసి దాదాపుగా 32,000 కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి దక్కింది. రెండవది ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు ఆగస్టు 15 లోపలనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకుంటారు. ఇవాళ 4 గంటలకు 3వ విడత కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాబోతా ఉంది. అంటే మాట ఇస్తే తప్పేది లేదు. కాంగ్రెస్ పార్టీ నైజం మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. మన ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నటువంటి మన నాయకుడిని మనమందరం కూడా పాత్రకు నిలబడాలి. అన్ని పార్టీల నాయకులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అభివృద్ధిలో కలిసి రండి. మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఆయన లక్ష్యము నెరవేరే వరకు అన్ని పార్టీలో ఉన్నటువంటి మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కూడా ఆయనకు పాత్రగా నిలబడాలని మీ అందరికి కోరుతూ, అన్నిటికి మించి ఇవాళ విద్య, వైద్యం, ఇరిగేషన్ ఇండస్ట్రీ వీటిపైన ఈ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున వీటిని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయటం, అన్నిటికి మించి టూరిజం హబ్బుగా చేయటం మన ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ చెప్పడం జరిగింది. త్వరలోనే ఇందమ్మ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఈ వారం 10 రోజుల్లో స్టార్ట్ కాబోతా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ జాతిపిత బాపూజీ కన్న కళలు ఏంటంటే గ్రామ స్వరాజ్యం. ఈ గ్రామ స్వరాజ్యం అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు 1952 అప్పటి నుంచి అనేక రెవల్యూషన్స్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేశారు. ఈ దేశంలో ఇద్దరు ముఖ్యం, ఒకటి జై జవాన్ జై కిసాన్. మనమందరం కూడా ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడ్డాయి ప్రభుత్వం. జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ ఉంటేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పినటువంటి గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అదే మాట మీద ఇవాళ పనిచేస్తా ఉన్నాం. అన్నిటికి మించి భారతదేశ స్వతంత్ర సమరంలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ప్రతి పౌరుడు స్మరించుకోవాలి. మనం కూడా అందరం కలిసి పనిచేసి ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.